గౌరీశంకర్ గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, అనేక సంక్షోభాలని కలారా చూసినటువంటి అనుభవజ్ఞులు. వారితో పాటుగా మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే డాక్టర్ అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. ప్రభాకర్ రెడ్డి గారు, మరి రాజ్యాంగం అమల్లోకి రావటం 1950 జనవరి 26 అయినా రాజ్యాంగాన్ని మనం సమర్పించుకున్న రోజు ఈరోజు నవంబర్ 26. సరే, ఇవాళ దేశమంతా అటు పార్లమెంటు, సుప్రీంకోర్టు, రాజ్యాంగ సంస్థలన్నింటిలో కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. పార్లమెంట్ కూడా ఇవాళ పాత పార్లమెంట్ భవనం ఏదైతుందో అక్కడ రాష్ట్రపతి అడ్రస్ చేశారు. ఇవన్నీ జరిగినాయి. ఏమంటారు, సంబరాలకైతే డోకా లేదు, కానీ అమలు ఏ రకంగా ఉన్నది? రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా కీలకంగా వ్యాఖ్యానించింది. పార్లమెంటుకి సవరణలు చేసే హక్కు ఉన్నా దాని మౌలిక స్వరూపాన్ని మార్చే అవకాశం లేదు. అలాగే ఏదైనా ఒక సంక్షోభం వచ్చినప్పుడు దానికి భాష్యం చెప్పాల్సింది, ఇంటర్ప్రిటేషన్ చేసే హక్కు సుప్రీంకోర్టుకి ఉన్నదని కూడా మనం రాసుకున్నాం. సరే, మీలాంటి వాళ్ళు దాదాపు దశాబ్దాలుగా చూసుంటారు. ఏంటి అసలు మన రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా తయారు చేసి ఉంటారు? యాక్చువల్గా మన రాజ్యాంగము తయారు చేసిన వాళ్ళు అంటే మనకి ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ గారు, అంబేద్కర్ గారు డ్రాఫ్ట్ చేసిన ఆయన, తర్వాత అనేక మంది మేధావులు వాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళ యొక్క అప్పటికి వాళ్ళు సంపాదించుకున్నటువంటి నాలెడ్జ్ని ఇవంతా చూసుకొని తయారు చేసి, ఆ తయారు చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచంలో అప్పటికే ఏర్పడినటువంటి అనేక ప్రభుత్వాల యొక్క సారాంశాన్ని, ఉదాహరణకి బ్రిటిష్ యునైటెడ్ కింగ్డమ్లో పార్లమెంటరీ డెమోక్రసీ, ప్రైమ్ మినిస్టరు, తర్వాత 2 సభలు, ఇలాంటి అవి అడాప్ట్ చేసుకున్నారు. అలాగే అమెరికాలో సుప్రీంకోర్టు సంబంధించింది అడాప్ట్ చేసుకున్నారు. రష్యా నుంచి హక్కులు అనమాట, అంటే మా సోషలిస్టిక్ మనం అంటున్నాం కదా, అట్లాగే కెనడా నుంచి ఇట్లా ఏ దేశాల్లో మంచి ఉందో ఆ మంచిని తీసుకొని, అందుకని మనం చాలా పెద్దది అయిపోయింది. మన ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద కాన్స్టిట్యూషన్ ఎవరిది అంటే రాజ్యాంగం ఎవరిదంటే భారతదేశం. భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని మనము ఒకటే ఒక మాటలో అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే 1943-44 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత డీకాలనైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్ళందరూ వెళ్ళిపోవడం మొదలుపెట్టారు స్వాతంత్రం ఇచ్చేసి, వాళ్ళు లేకపోతే అక్కడ జరిగినటువంటి పరిణామాల వాళ్ళు. అప్పుడు స్వతంత్ర మన భారతదేశం లాగా అనేక దేశాలు వాళ్ళ సొంత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. అది పరుల పాలన కాకుండా సొంత పాలన అన్నమాట. ఆ టైంలో వాళ్ళు కూడా ఎలా ప్రభుత్వం మనం ఉండాలి, ఎలాంటి ప్రభుత్వం ఉంటే మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవచ్చు, మనం పాలించుకోవచ్చు అని ప్లాన్ చేసుకున్నారు. మనము చేసుకున్నాం. మన దాన్ని టెస్ట్లో పెడితే మన రాజ్యాంగం అనేక రాజ్యాలు, అంటే అది అమెరికన్, మన ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కానీ, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కానీ, మనతో పాటు స్వాతంత్రం వచ్చినట్టు చూస్తే చాలా చోట్ల డిక్టేటర్షిప్లోకి వెళ్ళిపోయినాయి. మన పక్కన పాకిస్తాను, మొన్నటి వరకు ఇప్పటికి బంగ్లాదేశ్, ఇట్లా చోట ఇంకా దూరంగా కూడా చాలా చోట్ల డిక్టేటర్షిప్. అంటే ఏంటి, అక్కడ రాజ్యాంగం ఫెయిల్ అయింది, మన రాజ్యాంగం ఫెయిల్ కాలేదు అనే దానికి రుజువే మనకు మనం ఇప్పటికి కూడా మన 75 ఏళ్ల తర్వాత కూడా మన రాజ్యాంగాన్ని మనము అమలు పరుచుకుంటున్నాం. మన రాజ్యాంగంలో 3 ముఖ్యమైనటువంటి ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ లెజిస్లేషన్. ఈ 3కి వాళ్ళకి కావాల్సినటువంటి వాటికి ప్రత్యేకమైనటువంటి విధులు, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టుకి 2 రకాలు. ఒకటేమో ప్రెసిడెంట్ని గైడ్ చేసేది, ఇది రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఏ విధంగా ఏ డెసిషన్ తీసుకోవాలి ఏ సమయంలో అనేది చెప్పే అడ్వైజరీ రోలు సుప్రీంకోర్టు తీసుకుంటుంది, అది అవసరమైనప్పుడు. మామూలుగా మిగతా సమయంలో అడ్జుడికేషన్ ఆఫ్ కేసెస్, అప్పీల్స్, పిఐఎల్స్ అలాంటివి చేస్తారు. అట్లాగే పార్లమెంటు ఎనాక్ట్మెంట్ ఆఫ్ అనేక రకమైనటువంటి చట్టాలు, అలాగే దాని ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూటివ్. అది సిస్టమేటిక్గా జరుగుతూ ఉంది మన దేశంలోనే. దానికి మన కళ్ళకి కనపడుతూ ఉంది. అప్పుడప్పుడు అబరేషన్స్ వస్తాయి. ఉదాహరణకి
ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. అట్లాగే వేరే మన జరగచ్చులేమో, కానీ మన దేశంలో ఈ రోజు కూడా పార్లమెంటు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి హక్కులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు కానీ ఉపయోగించుకుంటూ అక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఆ ప్రభుత్వాలు తమ యొక్క విధులు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి మన దేశం ఇప్పుడు పూర్తిగా ముందుకు పోతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా తీసుకుంటే ఇప్పుడు ప్రపంచంలో అతి వేగంగా ఆర్థికంగా ముందుకు పోతున్నటువంటి దేశాల్లో మనం కూడా ఒకరమైన. మన ఈరోజు అంటే 47లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు కావాల్సినంత ఫుడ్ గ్రెయిన్స్ పండించుకోలేకుండా ఉంటుంది. అలాంటి స్థితిలో ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి స్థితిలో మనం ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యి మన ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇతర దేశాలకి. తర్వాత మన 91 వరకు అనేక కారణాల వల్ల మనము లైసెన్స్ రాజు, పర్మిట్ రాజు లాగా ఉండేవి మన పాలసీలు. అప్పుడు మన విదేశీ మారక ద్రవ్యాలు నిల్వలు తీసుకుంటే 2-3 బిలియన్ కూడా కోట్లు, $2-3 బిలియన్ కూడా ఉండేవి కాదు. అంటే మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్లకి ఎక్స్పోర్ట్ సరిపోయేదని లేని పరిస్థితిలో సంస్కరణలు చేశారు పివి నరసింహరావు గారి టైంలో. ఈ రోజు మనము దాదాపు $600 బిలియన్ నిల్వలు ఉండేటువంటి స్థితికి వచ్చాం. అట్లాగే పర్ క్యాపిటా ఇన్కమ్ మనం స్కూల్లో చదువుకునేటప్పుడు $600 ఉండేది, $700 ఉండేది పర్ క్యాపిటా ఇన్కమ్. ఈ రోజు 1,50,000, 2 లక్షలు, కొన్ని స్టేట్లలో 3 లక్షలు. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అంత పెరిగిందంటే జీవన స్థితిగతులు పెరిగినట్లే. అట్లా ఏ విధంగా తీసుకున్నా, ఒకప్పుడు టెలిఫోన్ ఉండేది లగ్జరీ, ఇప్పుడు మీకు ఒక ఇంట్లో 3-4 టెలిఫోన్లు వచ్చేసి, అలాగే కార్లు, అలాగే మనకు ఫుడ్ గ్రెయిన్స్, యూ నేమ్ ఇట్ ఎనీథింగ్. దేశం అయితే అభివృద్ధి చెందుతుంది. అంటే ఎందుకు చెందుతుంది అంటే ఈ రాజ్యాంగము ప్రజాస్వామ్యం నిర్దిష్టమైనటువంటి పరిధులు నిర్ణయించి దానికి తగినట్ల ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా వాళ్ళకి ఇష్టమైనట్టు చేసి మెసప్ చేసేదానికి అవకాశం లేకుండా మన రాజ్యాంగం పనిచేస్తుంది అనే దానికి అది నిదర్శనం.